జగద్బంధులారా, ధనుర్మాసోత్సవాలలో మనం 21వ రోజులోకి ప్రవేశించాం. తిరుప్పావై ప్రబంధంలో మనకు అనేకమైనటువంటి వేదాంత విషయములను ఒక భక్తుడు ఏ విధంగా భగవంతుణ్ణి పొందాలి, ఏ విధంగా తాను ఎటువంటి సాధన చేస్తే భగవంతుణ్ణి శీఘ్రంగా పొంది ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులం కావచ్చు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో గోదాదేవి చెప్పినట్లుగా మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు. అటువంటి ఈ ప్రబంధంలో ఇప్పటి వరకు మనకు గోదాదేవి ఆలయంలో ప్రవేశించిన తర్వాత ఏ విధంగా మనం పెరుమాళను సేవిస్తామో చెప్పిన తర్వాత ఇక్కడ మనకు నీలాదేవి కృష్ణ పరమాత్మ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు వారిద్దరూ ఏ విధంగా మనకు రక్షకులో, ఏ విధంగా వారిద్దరిని ప్రార్థించాలో ఆ విధానాన్నంతా కూడా చెప్పిన తర్వాత నీలాదేవి కూడా ఈ గోదాదేవి మొదలైనటువంటి గోపికలతో తాను కూడా చేరి కృష్ణుణ్ణి నిద్రలేపేటువంటి పాశురంగా ఈరోజు పాశురం మనకు కనిపిస్తుంది. నిన్నటి వరకు మనకు ముందుగా నీలాదేవిని ప్రబోధన చేయడం, ఇది పురుషకారభూతురాలైనటువంటి అమ్మవారిని మనం ప్రార్థించేటువంటి విధానాన్ని ఉందు మదహళిత్తన్ ఓడాద తోళ్వళియన్ అనేటువంటి పాశురం తెలుపుతోంది. ఆ తర్వాత కుత్తువిళక్కిరియ కోట్టు కాల్కట్టెల మేల అనేటువంటి పాశురంలో నీలాదేవి కృష్ణుడు వారిద్దరూ కూడా రెండు తత్వములుగా కాకుండా ఒకే తత్వముగా భావించాలి. అమ్మవారు వేరు, భగవంతుడు వేరు అనేటువంటి భావన మనలో ఉండకూడదు. ఎల్లప్పుడూ స్వామి అమ్మవారితో కలిసే ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎలాంటి వారంటే ఒక సూర్యుడు కాంతి ఎలాగో అలాగా కృష్ణుడు నీలాదేవి కూడా, అంటే భగవంతుడు కానీ అమ్మవారు కానీ వారిద్దరూ రెండు వేరువేరు తత్వాలు కాదు, ఒకే తత్వము అనేటువంటి విషయాన్ని మనకు కుత్తువిళక్కిరియ అనేటువంటి పాశురంలో మనకు గోదాదేవి తెలియపరిచారు. ఆ తర్వాత పాశురంలో కూడా వారిద్దరినీ నిద్రలేపుతూ వారిద్దరినీ తమకు అభిముఖులుగా చేసుకుంటూ ముఖ్యంగా అమ్మవారిని ప్రార్థించారు. 20వ పాశురంలో, అమ్మా నీవు మమ్మల్ని భగవంతుణ్ణి కలపవలసింది. ఉక్కమున్ తట్టొళియం తందు, ఉక్కము విసనకర్రను తట్టొళియం అద్దాన్ని ఇచ్చి నీరాట్టు మమ్మల్ని కృష్ణుణ్ణి స్నానం చేయించు అన్నారు. ఇక్కడ స్నానం చేయటువంటి భగవంతుణ్ణి భక్తుల్ని స్నానం చేయించేటువంటి ఆవిడ ఎవరు అనంటే నీలాదేవి. పురుషకారభూతురాలుగా ఉండేటువంటి నీలాదేవి స్నానం చేయించడం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ భార్యాభర్తలైనటువంటి నీలాకృష్ణుల్లో నీలాదేవిని తమ వైపు తిప్పుకొని అమ్మా నీవు మమ్మల్ని ఇద్దరినీ కలుపు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే పురుషకారభూతురాలుగా ఉండేటువంటి అమ్మవారు సంతానమైనటువంటి భగవంతుని యొక్క సంతానమైనటువంటి మనలను భగవంతుణ్ణి ఇద్దరినీ కలుపుతుంది అని ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ సంతానమైనటువంటి వీరికి స్నానం చేయించేటప్పుడు ఈ అద్దము విసనకర్ర దేనికి అనంటే భగవంతుడికి సేవ చేయడానికి విసనకర్ర అవసరం. ఆయన స్నానం చేస్తున్నప్పుడు చామరంతో నెమ్మదిగా వీస్తూ ఉండేటువంటి పద్ధతిని దానికోసం విసనకర్ర కావాలి. అద్దం దేనికి అనంటే భగవంతుడికి అలంకారం చేసినప్పుడు ఆయనకు చూపించి అద్దం నుండి మనం దర్శించడానికి అని అర్థం అనమాట. ఇక్కడ ఉక్కమున్ తట్టొళియం తందు ఉన్ మణాళనై ఇప్పోదేయమ్మ నీరాట్టు. అలాగా ఆ స్వామి స్నానం చేస్తుంటే ఆయనకు ఆ సేవలన్నీ చేస్తూ ఆ సేవలను ఆస్వాదిస్తూ ఆయన గుణములలో అవగాహన చేయడమే మనకు స్నానం అంటే అనేటువంటి విషయాన్ని అంతరార్థంగా మనకు చెప్తారు. ఈరోజు పాశురంలో నీలాదేవి గోదాదేవి వీరంతా కూడా కృష్ణ పరమాత్మనే ఇక్కడ ధ్యానించడం అనేటువంటిది ఈ పాశురంలో మనకు కనిపిస్తుంది. ఏత్త కలంగళ్ ఎదురు పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్సొరియం వళ్ళల్ పెరుం పశుక్కళ్ ఆత్త పడైత్తాన్ మహనే அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வலிதுளைந்துன் வாசற்கண் ஆத்தாது வந்துன் நடி பணியுமா போலே పోత్యాం వందోం పుహళిందేలోరెంబావాయ్. ఓ స్వామి కృష్ణ పరమాత్మ, మేమంతా నీ వాకిటికి వచ్చి నిల్చున్నాం. ఎలా నిల్చున్నామో తెలుసునా? మేమంతా మాత్తారునకు వలి తొలైందు ఉన్ వాషర్కణ్. మాత్తార్ శత్రువులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు తమను జయించినటువంటి జయశీలుడైనటువంటి రాజు వాకిటికి వచ్చి వాళ్ళంతా కూడా కొలువు తీరు ఉంటారు. ఎలా కొలువు తీరుంటారు? సేవకులుగా పడుంటారు. ఆ విధంగా మేమంతా కూడా మాకుండేటువంటి అహంకార మమకారములనేటువంటి వాటిని పోగొట్టుకొని, అంటే మేము కూడా శత్రువుల్లాగానే వచ్చాం మేము. ఎందుకంటే మాకు అహంకార మమకారములు ఉన్నంత వరకు నీకు శత్రువులు లాంటి వాళ్ళమే స్వామి.
కానీ ఎప్పుడైతే మా అహంకార మమకారాలను విడిచి నీ దగ్గరికి వచ్చామో, విడిచి వచ్చిన తర్వాత మేము కూడా శత్రువులు ఎలాగైతే ఓడిపోయి రాజుల ఇంట్లో చక్రవర్తుల వాకిట్లో వాళ్ళు ఎలాగైతే నడిపణియుమా పోలే వాళ్ళంతా కూడా ఎలాగైతే నీ యొక్క వాకిట్లో వేచి ఉంటారో సేవకులుగా, అలాగే మేము కూడా ఇక్కడ ఉన్నాము అని గోదాదేవి ఈ పాశురంలో ఏత్త కలంగళ్ కృష్ణుడికి ఉండేటువంటి ఐశ్వర్యాన్ని చెప్తోంది. ఏత్త కలంగళ్ ఎదురు పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్శ్వర్యం వళ్ళల్ పెరుంపశుక్కళ్ ఆత్తప్పడైత్తాన్ మహనే. ఈయనెవరంటే నందగోపుని యొక్క కుమారుడు. ఆత్తప్పడైత్తాన్ మహనే. నందగోపుడు ఎలాంటి వాడు అంటే ఆ నందగోపుడికి ఉండేటువంటి ఐశ్వర్యం అంతా చెప్తున్నారు. నందగోపుని మహన్, నందగోపుని యొక్క కుమారుడు కృష్ణ పరమాత్మ. ఈ నందగోపుడికి ఉండేటువంటి ఐశ్వర్యం ఎలాంటిది అని అంటే ఎక్కువ ఆవులు ఉన్నాయి. ఆ ఆవులన్నీ కూడా ఎలా ఉంటాయంటే మంచి బాగా పుష్టిగా ఉండేటువంటి ఆవులు, ఏనుగుల్లాగా పెరిగినటువంటి ఆవులు అనమాట. కృష్ణ కరస్పర్శతోటి ఆ ఆవులకి మరింత బలం వచ్చింది. సహజంగానే గోపాలకులైనటువంటి వీరంతా ఆవులకి మంచి మేత పెట్టి వాటిని బాగా పెంచుతారు. బాగా పెంచడం అదొక్కటే కాదు, కృష్ణుడి యొక్క వేణుగానానికి, కృష్ణుడి యొక్క కరస్పర్శకి మరింత పెరిగినాయి అవన్నీ. కనుక వాటిలో ఉండేటువంటి పాలు కానీ అవి కానీ దివ్యమైనటువంటివి అని అంటారు. కనుక అలాంటి దివ్యమైనటువంటి ఆవుల యొక్క సంపద కలిగినటువంటి వాడు నందగోపుడు. అవి ఎట్లా ఉంటాయట అంటే పాలు పితికేటప్పుడు కుండ దాంట్లో పెడితే ఆ కుండ నిండిపోతుంది. వెంటనే పితుకుతూ ఉండగానే కుండ నిండిపోతే ఎన్నో కుండలు ఇలా పెడుతూ ఉండాలి, ఆ పాలు వస్తూ ఉండాలి, లేకపోతే పాలు కింద పడిపోతాయి. ఏత్త కలంగళ్ ఎదిరి పొంగి మీదలిప్ప, ఎదురుగా పొంగి వస్తున్నాయి ఆ పాలు. అంటే పాలు ఇలా పితుకుతున్నప్పుడు అది ఇలాగా చక్కగా పితుకుతారు కదా, అది నిండిపోయిన తర్వాత ఎదురు పొంగి మీదలిప్ప, అది బాగా పొంగిపోయి కింద పడిపోయే విధంగా అలా పొంగిపోతుంటే మళ్ళీ ఇంకో కొత్త కుండ ఎక్కువ కుండలు కావాల్సి వస్తున్నాయి అన్నమాట. ఎదురు పొంగి మీదలిప్ప మాత్తాదే పాల్శ్వర్యం వళ్ళల్ పెరుంపశుక్కళ్. ఏమాత్రం ఆ ధారలో ఎటువంటి తేడా లేకుండా స్వచ్ఛమైనటువంటి పాల ధారతో కుండలను నిండించేటువంటి వళ్ళల్ పెరుంపశుక్కళ్, గొప్ప ఔదార్యం కలిగినటువంటి పెరుంపశుక్కళ్, పెద్దవైనటువంటి బాగా పుష్టిగా ఉన్నటువంటి పశుక్కళ్ ఆత్తప్పడైత్తాన్. అటువంటి పశువులను గొప్పగా కలిగినటువంటి వాడు నందగోపుడు. అటువంటి పశు సంపద కలిగినటువంటి వాడు ఆత్తప్పడైత్తాన్ మహనే అరివురాయ్. అలాంటి నందగోపుని యొక్క కుమారుడైనటువంటి ఓ కృష్ణ పరమాత్మ అరివురాయ్, నిద్రలేవలసింది. మాత్తా రుణక్కు వలితొలైందున్ వాషర్కణ్ ఆత్తాదువందున్ నడిపణియుమా పోలే. మాత్తారునక్కు, శత్రువులైనటువంటి వారు. అంటే ఇంతకుముందు ఈ శత్రువులంటే కృష్ణుడికి శత్రువులని కాదు, భగవద్భక్తులకి శత్రువులైనటువంటి వారు. ఆనాడు దుర్యోధనుడు ఎలాగైతే కృష్ణుడు వాకిటికి వచ్చి చేరాడో, జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా కృష్ణుడి పరాక్రమానికి ఓడిపోయి ఎలాగైతే వచ్చారో, అలాగే మేము కూడా మాత్తారునక్కు వలితొలైందు, వారి యొక్క పరాక్రమాన్ని పోగొట్టుకొని వాషర్కణ్, నీ యొక్క వాకిటి ముందుకు వచ్చి ఆత్తాదు వందు, తట్టుకోలేక వచ్చి నడి పణియుమా పోలే, నీ పాదార విందములను సేవించినట్లుగా, నీకు దాసులైనట్లుగా, శత్రువులు ఎలాగైతే నీకు దాసులయ్యారో అదేవిధంగా ఆత్తాదు వందు నడిపణీయమా పోలే పోర్తియాం వందో, మేమంతా కూడా మా దగ్గర ఉండేటువంటి అంతఃశత్రువులైనటువంటి వాటిని పోగొట్టుకొని కామ క్రోధ లోభ మోహ మదం ఆత్సర్యములనేటువంటి అంతఃశత్రువులున్నాయే వాటిని పోగొట్టుకొని నీ యొక్క వాకిటికి పోర్తియాం వందో, నీకు మంగళాశాసనం చేయడం కోసం వచ్చామయ్యా, నీకు జయధ్వానాలు పలకడానికి మేమంతా కూడా వచ్చాము అని ఈ పాశురంలో నీలాదేవితో కలిసి ఉన్నటువంటి గోదాదేవి మొదలైనటువంటి 6 లక్షల గోపికలు కృష్ణ పరమాత్మ దగ్గర ప్రార్థించేటువంటి ప్రార్థనగా ఈ పాశురం మనకు కనిపిస్తుంది. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.